ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు సదస్సు జరగనుంది. రాష్ట్రంలో అభివృద్ధి అలాగే సంక్షేమం, పౌర సేవల అమలు వంటి కీలక అంశాలపై సమగ్రంగా సమీక్షించనున్నారు సీఎం. ఈ సమావేశంలో సీసీఎల్ఏ, సీఎస్, రెవెన్యూ, ఆర్థిక శాఖ మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులు పాల్గొననున్నారు. తొలి రోజు జీఎస్టీపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. సేవలు, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం పురోగతిపై సమీక్షించనున్నారు. రెండో రోజు మానవ వనరుల అభివృద్ధి, వైద్య, ఆరోగ్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఇలాంటి క్వాంటమ్ క్వాలిటీ, ఆర్టీఐ, హెచ్ డేటా లేక ఏఐ, వాట్సాప్ ద్వారా పౌర సేవలపై ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ సువర్ణ. ప్రధానంగా పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పూర్తిగా కూడా ప్రజలకు సౌకర్యవంతంగా అందరూ కూడా కలెక్టర్లందరూ కూడా పాలన సాగిస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా కూడా కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తూ వస్తుంది. ఇది 4వ కలెక్టర్ల సదస్సు. ప్రస్తుతం ఈ సదస్సును సచివాలయంలో 5వ బ్లాక్లో 10 గంటలకు ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. రీసెంట్గా 12 మంది కలెక్టర్లను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అందరూ కూడా యంగెస్ట్ కలెక్టర్లు కూడా ఉండడం జరిగింది. సో వారందరికీ కూడా ముఖ్యమంత్రి ఒకటే చెప్పడం జరిగింది, తన కలలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కంప్లీట్గా కూడా మీరు పనిచేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. సో ఆ తర్వాత ప్రతిసారి మాదిరిగా ఈసారి కూడా కలెక్టర్ల సదస్సు అనేది నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈ 5 సంవత్సరాల కాలంలో 25 కలెక్టర్ల సదస్సును నిర్వహించేందుకు కూడా పూర్తిగా ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూసుకుంటే దగ్గరగా కూడా 8 అంశాలకు సంబంధించి 2 రోజుల పాటు ఈ సదస్సులో చర్చించినటువంటి పరిస్థితి ఉంది. ఏవైతే మంత్రుల శాఖలకు సంబంధించి ఉందో వాటన్నిటిని కూడా సమన్వయం చేసుకొని అన్నిటిని కూడా డివైడ్ చేసుకొని ప్రాధాన్య క్రమం అనుసరిస్తూ కూడా ఈ 2 రోజుల పాటు కూడా చర్చ అయితే సాగుంది. ఒక్కసారి మనం చూసుకుంటే ప్రధానంగా మొదటి అంటే ప్రాధాన్య రంగంగా ఉన్నటువంటి వ్యవసాయం, అలాగే దాని అనుబంధ రంగాలు, అలాగే పరిశ్రమలు, సో వీటితో పాటు సేవా రంగాలు, అలాగే టూరిజం, అలాగే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి సో ఇదంతా కూడా మొదటి ప్రాధాన్య అంశంగా వీటికి సంబంధించి జిల్లాలో తాజాగా నెలకొన్నటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా కంప్లీట్గా కూడా కలెక్టర్తో ముఖ్యమంత్రి చర్చించున్నారు. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ అంటే ఈ రంగాలకు సంబంధించి అభివృద్ధి ఏ రకంగా ఉంది, ఏ రకంగా ప్రభుత్వం అడుగులు వేయబోతుందన్న వాటికి సంబంధించి కూడా పూర్తిగా చర్చించబోతోంది. ఇక రెండవ విషయానికి వస్తే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చినటువంటి ఏదైతే సూపర్ 6 అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యమైనటువంటి పథకాలు ఈ సూపర్ 6 పథకాలతో పాటు అలాగే అత్యంత ప్రతిష్టాత్మకంగా అంటే పేదరికం అనేది లేకుండా పూర్తిగా నిర్మూలించేందుకు కూడా 2029 ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన రాష్ట్రంగా నిరూపించేందుకు ప్రత్యేకంగా బంగారు కుటుంబాలను అలాగే మార్గదర్శకులను సో ఈ ఒక ఫార్మేట్లో కూడా ముందుకు రావడం జరిగింది. P4 దీనికి నామకరణం కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్గా కూడా 2వ అంశంలో పెట్టడం జరిగింది. అంటే ఇటు ఏదైతే P4తో పాటు అలాగే సూపర్ 6 అలాగే అన్న క్యాంటీన్లకు సంబంధించి కేవలం 5 రూపాయలకే అన్నం అందించేటటువంటి అన్న క్యాంటీన్లు, పేదవాడి ఆకలి తీర్చేటటువంటి ఈ క్యాంటీన్లు ఎంతవరకు పేదవారికి వెళ్తున్నాయి, సో ఇవి నిర్మించినప్పటి నుంచి కూడా ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంది, ఇంకా ఎన్ని ఇవి ఏర్పాటు చేయాలి, ఏ ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి, అక్కడి నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది అన్న దానికి సంబంధించి కూడా కలెక్టర్లతో అయితే చర్చించబోతున్నారు. ఇక 3వ అంశంగా చూసుకుంటే లాజిస్టిక్స్తో పాటు అలాగే ఏవైతే ఇటు రోడ్డు అంటే లాజిస్టిక్స్ అలాగే రహదారులకు సంబంధించినటువంటి అభివృద్ధి, అలాగే ఇటు హైవేలు, అలాగే సాగునీటి ప్రాజెక్టు, అలాగే ఇంధనం, అలాగే హైవేలు ఏవైతే ఎయిర్పోర్ట్లు, పోర్టులు, సో వీటన్నిటికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ రకంగా ముందుకు సాగుతోంది, సో ఈ మౌలిక వసతుల సముదాయాన్ని కల్పించేటటువంటి ప్రాజెక్టుల పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు ఏ దశలో ఉంది, సో దానికి సంబంధించినటువంటి చర్చ కూడా సాగేటటువంటి అవకాశం ఉంది. ఇక 4వ అంశంగా చూసుకుంటే స్వచ్ఛాంధ్ర అలాగే
మున్సిపల్ పంచాయతీరాజ్ వీటికి సంబంధించి కంప్లీట్గా కూడా 4వ అంశంగా ఈరోజు చర్చ అయితే సాగుతుంది. కంప్లీట్గా కూడా ఈ 4 అంశాలకు సంబంధించి కంప్లీట్గా ఈ రోజు అంతా చర్చ సాగేటటువంటి అవకాశం ఉంది. ఇక 2వ రోజు అయినటువంటి రేపటి రోజు మొదటి అంశంగా, అలాగే వరుస క్రమంలో 5వ అంశంగా మానవ వనరుల అభివృద్ధితో పాటు వైద్య రంగం, విద్య, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్గా కూడా ఈ శాఖల పైన కూడా పూర్తిగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఇక 6వ అంశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం